శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అందరము అలాగే నిలబడి ఉండగా దేవా దర్శించుమా అనే పాట పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. ఈ దీనుని దరి చేర్చుమా, ఈ దీనుని దరి చేర్చుమా. చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా. జారిపోతినయా జార నేరములో, జాలి చూపుమయా జాల మేలనయా. చాలు చాలునయా ఈ దేహమోహములు. చాలు చాలునయా నా మోహదాహములు. ఈ దీనుని దరి చేర్చుమా, ఈ దీనుని దరి చేర్చుమా. చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా.
దరిచేర్చుమా, చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. ఈ దీనుని దరిచేర్చుమా, ఈ దీనుని దరిచేర్చుమా, చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 57 1 నుండి 11 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుండె త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠము చదవగా మనము విందాము. కీర్తన 57 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ప్రియ సంగమ, దయచేసి అందరూ కూర్చునవలనని మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినము మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకుని వర్తమానం అందించవలసినదిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలందరికీ శుభాభివందనములు. దేవుడు మనలను మన కుటుంబములను దీవించునుగాక. ప్రియ దైవజనమా, నేటి మన ఆరాధనకు గాను ఏర్పరచుకున్న అంశము నీటిపై తేలిన ఇనుప గొడ్డలి, ఐరన్ ఆక్సైడ్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్స్. నీటిపై తేలిన ఇనుప గొడ్డలి. అనుబంధ సంకీర్తన 18:16. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. హీ సెంట్ ఫ్రమ్ ఆన్ హై, హీ టుక్ మీ, హీ డ్రూ మీ అవుట్ ఆఫ్ మెనీ వాటర్స్. సామ్స్ 18:16. నీటిపై తేలిన ఇనుప గొడ్డలి, ఐరన్ ఆక్సైడ్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్స్. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-7 వచనముల ఆధారముగా ప్రవక్త అయిన ఎలీషా సమక్షమందు ప్రవక్తల శిష్యులు యోర్ధాను నది చెంత మ్రానులు నరుకుచుండగా ఒకని గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టాడు. అప్పుడు ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. హెబ్రీ భాషలో
ఎలీషా అనగా దేవుడే నా రక్షకుడు అని అర్థము. ఇచ్చట ఈ ప్రవక్త యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. నీటిపై తేలిన గొడ్డలి అను ఈ దివ్యమైన అంశమును 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉప అంశము ఊడిపోయిన ఇనుప గొడ్డలి, డిటాచ్డ్ యాక్స్ హెడ్. 2 రాజులు 6:5. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా ప్రవక్తలు తమ నివాసములు కట్టుకొనుటకు గాను ఎలీషా ప్రవక్తను మనవి చేసి యోర్దాను నదీ ప్రాంతమున మ్రానులు నరుకుచున్నప్పుడు జరిగిన అనూహ్య సంగతి గొడ్డలి ఊడి నదిలో పడిపోవడం. గొడ్డలి తల ఇనుపలోహముతో నిర్మాణము చేయబడి ఉంటుంది. పిడిభాగము సాధారణముగా చెక్కతో నిర్మితమై ఉంటుంది. ఈ పనిముట్టును చెట్లను లేదా కొమ్మలను నరుకుటయందు వాడుతూ ఉంటారు. అయితే అక్కడ ఆ గొడ్డలి తల పిడి నుండి విడిపోయి జలములపై పడి మునిగిపోవుట జరిగినది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, దేవుని పని జరుగుతున్నప్పుడు మనము సైతం కొన్ని పర్యాయములు ఊడి పడిపోవుట జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు దైవరాజ్యమును విస్తరింపచేయు సందర్భాన 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు వారి నుండి విడిపోయి మతాధికారులకు వత్తాసు పలికి ప్రలోభమునకు లోనై యేసునాథుని వారికి అప్పగించుటకై ఒప్పందము పూని ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, యోహాను 13:26-27 వచనాలు యేసు ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. యోహాను 13:30 వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ అని వ్రాయబడిన ప్రకారము అతడు అంధకార సంబంధులతో కలిసిపోయాడు. మనము పగటివారము లేదా వెలుగు సంబంధులము. చీకటితో మనకు పొత్తు లేదు. 2 కొరింథీ 6:14-15 వచనాలు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని వ్రాయబడిన కారణాన యూదా ఇస్కరియోతు రాత్రివేళ అనగా చీకటి సంబంధులతో కలిసిపోయి క్రీస్తును వారికి 30 వెండి నాణెములకు అప్పగించుట విదితమే. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని ఎఫెసీ 5:8-9-10 వచనములందు కలదు. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని వ్రాయబడి ఉంది. ప్రియ విశ్వాసి, మనము వెలుగు సంబంధులమై దేవుని పనిలో దిట్టముగా పిడికొయ్యకు అతుకబడి ఉండాలి. వేరు కారాదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవనియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అని ప్రభువే యోహాను 15:5లో చెప్పాడు. గొడ్డలి తల పిడికి అతుకబడి ఉంటే మ్రానును నరకగలదు. గొడ్డలి తల వేరుపడి నీటిలో పడిపోవుట గమనించాలి. పడగానే అది జలముల అడుగు భాగమునకు వెళ్ళిపోయింది. యోహాను 15:6లో ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, అట్టివారు అగ్నిలో పారవేయబడుదురు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మనము క్రీస్తు రొమ్మున ఆనుకొని జీవిస్తున్నామా, లేదా విడిపోయి యూదా ఇస్కరియోతు వలె చీకటి శక్తులతో కలసిపోయామేమో పరీక్షించుకోవాలి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, బైబిల్లో ఇనుప లోహము పాపమునకు గుర్తు. ఇర్మియా 17:2 యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీద చెక్కబడి ఉన్నదని వ్రాయబడిన ప్రకారము మనమందరము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకై శిలువ శ్రమలను సహించి వహించి గాయములు పొంది అరచి ప్రాణము పెట్టి ఎర్రటి మండుటెండలో తన ప్రశస్త రక్తధారలు గొల్గొతా పర్వతపు బండలపై చిందించి చనిపోయి పాతిపెట్టబడి తాను ముందే పలికిన ప్రకారము 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచి పునరుత్థానం పొందాడు. ఆ యేసు రక్తంలో కడుగబడిన వారు ఆయనకు ఇష్టులైన పనిముట్లుగా మార్చబడి ఆయన రాజ్యములో పనిచేయగలరు.
ఇది ఎంత ఆశ్చర్యం! నీవు నేను ఆయనతో అతుకబడ్డామా లేదా వేరైపోయామా ఆలోచించుకోవాలి. రెండవ ఉప అంశం, నీటి అడుగున చేరిన ఇనుప గొడ్డలి. యాక్స్ డ్రౌన్డ్ ఇన్ టు ద వాటర్స్. కొమ్మ ఒకటి నరుకబడెను. హీ కట్ ఆఫ్ ఎ స్టిక్ అండ్ త్రూ ఇట్ ఇన్ దేర్. 2 రాజులు 6:6 వచనం ప్రకారము ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను అని వ్రాయబడి ఉంది. ఆ పచ్చని కొమ్మ మన ప్రభు అయిన యేసయ్యకు ముంగుర్తు. అది నరుకబడినది. నరుకుట అన్నది హింసకు గుర్తు. యేసు నీ కొరకు నా కొరకు హింసను అనుభవించాడు. గొల్గొతా కొండపైకి సిలువ మోసుకుంటూ సాగుతున్న యేసునాథుడు తన కొరకై రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న యెరూషలేము స్త్రీలను చూచి లూకా 23:28లో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అంటూ 31వ వచనంలో, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాడు అని వ్రాయబడిన ప్రకారము నరకబడిన ఆ పచ్చి కొమ్మ యేసయ్యకే ముంగుర్తు. పాప జలములలో పడిపోయిన గొడ్డలి ఇనుపతల నీవు నేనే అయ్యుండగా పైకి రాజాలని స్థితిగతుల నడుమ యేసయ్య మన కొరకు హింస పొందుట విశేషము. పచ్చి మ్రాను అనగా జీవమైన క్రీస్తు చనిపోయి మనలను పైకి లేవనెత్తాడు. పచ్చి మ్రాను అనగా జీవమయ్యున్న క్రీస్తే. అందుకే కీర్తన 18:16లో, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను అని వ్రాయబడి ఉంది. మానవ జాతిని జలముల అడుగు భాగము నుండి తన చెయ్యి చాపి పైకి ఎత్తి ఉన్నాడు. ఇనుప గొడ్డలి జలములపై తేలియాడినట్లు చేయగలిగినది నరకబడిన పచ్చని కొమ్మయే. ఇది ఎంత ఆశ్చర్యం! ప్రియమైన స్నేహితుడా, సోదరి, మునిగి ఉన్న స్థితిలో ఉన్నావా లేదా తేలియాడిన స్థితిలో ఉన్నావా? యేసు నీ కొరకై చేసిన త్యాగ యాగమును తలపోయిచున్నావా? అయితే ఆయనను స్తుతించి ఆరాధించాలి. కీర్తన 18:15లో, యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను అని వ్రాయబడి ఉంది. దేవుడు నీ కోసం చేసిన పరాక్రమము, ఆయన కుమారుడైన యేసు చేసిన త్యాగము శ్లాఘనీయము. ఆయన దృష్టిలో నీవు నేను ఎంత విశిష్టమైన వారమో కదా. యెషయా గ్రంథము 43:2లో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని ఆయనే అభయమొసంగాడు. 4వ వచనములో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నిన్ను గూర్చి సెలవిచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యం! 3వ ఉప అంశముగా, నీటిపై తేలిన గొడ్డలి. యాక్స్ ఐరన్ హెడ్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్స్. నీటిపై తేలిన గొడ్డలి. 2 రాజులు 6:6. అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. హీ కట్ ఆఫ్ ఎ స్టిక్ అండ్ త్రూ ఇట్ ఇన్ దేర్ అండ్ మేడ్ ద ఐరన్ ఫ్లోట్. ఇనుప గొడ్డలి నీటిపై తేలుట అద్భుతం, అపూర్వం. ఇది విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధము. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. మార్కు 10:26-27. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ప్రియమైన స్నేహితుడా, ఒక పాపి మారు మనస్సు పొంది యేసుక్రీస్తును అంగీకరించి రక్షణ పొందుట ఎట్టిదో, అలాగే నీళ్ళ అడుగు భాగములలోనికి జారి పడిపోయిన ఇనుప గొడ్డలి పైకి తేలుటయు అంతే గొప్పది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, గొడ్డలి తేలుట అన్నది ఆసక్తి గొలుపు కార్యం, శాస్త్రజ్ఞులకు సైతం అంతుబట్టని కార్యం. యేసు కార్యములు విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనవి. జలములు లోకమందలి జనసమూహమును సూచిస్తూ ఉన్నాయి. ప్రకటన 17:15. జనసమూహములలో నుండి ఆయన మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన చెయ్యి చాచి గొడ్డల్ని పట్టుకున్నట్లు తన చేతితో నిన్ను నన్ను పట్టుకుంటున్నాడు. అతడు దాన్ని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. 2 రాజులు 6:7. అండ్ హీ సెడ్, టేక్ ఇట్ అప్. సో హీ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ ఇట్.
అక్కడ ప్రవక్తల శిష్యుడు చేయి చాపి దాన్ని పట్టుకుంటే నిన్ను నన్ను దేవుడే తన చేయి చాపి పట్టుకుంటున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని కుమారుడు సిలువలో కేక పెట్టాడు. తండ్రి తన కుమారుని చేయి వదలి నీ చెయ్యిని పట్టుకొని ఆదరించుట అపూర్వమైన విషయం. మత్తయి 27:46. నీ చేయి ఆయన చేతిలో ఉన్నందున నీవు భయపడనక్కర్లేదు. మత్తయి సువార్త 14:29. పేతురు యేసును తనను రమ్మనగానే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని లేవనెత్తెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అని వ్రాయబడి ఉంది. కొన్ని పర్యాయములు జల ప్రవాహములనడి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రచండముగా మనలను ముంచివేసినను దేవుడు మన జీవితము లేదా కుటుంబము అను ఓడను ఆయన తేలజేసి విజయమిస్తాడు. భయపడవద్దు. నోవాహు ఉదంతములో ఆదికాండము 7వ అధ్యాయము 17-18లో జలములు విస్తరించి ఓడను తెలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. కనుక శ్రమలన్నిటిపై నీకు విజయమిచ్చి తేలజేసి నడిపించు నాదుడే మన యేసునాథుడు. అన్నదమ్ముల క్రూరత్వమునకు గురి అయి గుంటలో పడద్రోయబడిన యోసేపును ఇష్మాయేలీలకు అమ్మివేయుటకై ఆదికాండం 37:28లో వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు అమ్మివేశారు. ఆయనను దేవుడు ఆయనను హెచ్చించి ఆ తరువాతి కాలంలో ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రిని చేశాడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. కీర్తన 18:16. అయితే ఆయన మాటను లేదా ఆయన స్వరమును మనము నిర్లక్ష్యం చేస్తే ఇర్మియా 51:64లో ఉన్నట్లు బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును అన్న మాట నెరవేరును. బబులోను చేసిన పాపాలు, అహంకారం కారణంగా అది ఎప్పటికీ కోలుకోకుండా నాశనమవుతుందని ఈ ప్రవచన భావం. పైకి తేలిన గొడ్డలి స్థానమందు నీవు నేను ఉన్నాము అని గ్రహించాలి. ఆయన నిన్ను గూర్చి చెప్పిన మాట ఇర్మియా 51:20లో నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు అని పలుకుచున్నాడు. అనగా మనము ఎంత ధన్యులము. ఆయన పనిని చేయుటకు ఒక పనిముట్టుగా మనము ఆయన చేతిలోకి రావాలి. గనుక మనం ఆయన్ను స్తుతించి ఆరాధించుదముగాక. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.